ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రెజెంట్ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 11.90 అడుగులకు చేరింది. వరద ప్రవాహం పెరగడంతో బ్యారేజ్ నుంచి 10,06,816 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు. ఎగువ ప్రాంతాల్లోని కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఇప్పుడే 11.55 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటిని కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి 10 లక్షలకు పైగా కుసిక్ల నీటిని ఇక్కడ సముద్రంలోకి దిగువ ప్రాంతంలో విడుదల చేయడం జరుగుతున్నది. దీంతో చూసినట్లయితే గోదావరి మరింత ఉధృతంగా ప్రవహిస్తూ జరుగుతున్నది. పక్కన గోదావరి, మరో పక్కన శబరి నదులు కూడా పొంగి ప్రవహించడం జరుగుతున్నది. దీంతో ఇవన్నీ కూడా గోదావరి పోలవరం ఎగువ ప్రాంతంలోంచి భారీగా వరద నీరు రావడంతో గండిపోసమ్మ ఆలయాన్ని అంతా కూడా నీట మునిగిపోవడం జరిగింది. దాంతో అక్కడ దేవీపట్నం ప్రాంతం అంతా కూడా మొత్తం జలదిగ్బందులు చిక్కుని అన్ని రహదారులు కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఆ గ్రామస్తులు, మొలకలంక గ్రామస్తులంతా కూడా బొబ్బర్లంక నుండి అక్కడికి వెళ్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ఇక్కడికి రావడం కూడా జరుగుతున్నది. అలాగే ఇంకా దిగువ ప్రాంతంలో చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొత్తం బోట్లన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. ఎవరు కూడా మత్స్యకారులు అంతా కూడా మేము చేపలకు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయాల్లోనూ, అలాగే రెవెన్యూ కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తం అవ్వడం జరిగింది. అలాగే ఎవరు కూడా అంటే ప్రభుత్వ సంబంధించిన అధికారులు కానీ సిబ్బంది అన్నింటికి వాళ్ళందరికీ కూడా మొత్తం సెలవులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మరో 4 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా మరింత గోదావరి పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఎవరు కూడా గోదావరి ప్రాంతానికి ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా గోదావరి దిగువ ప్రాంతంలో చూసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రాంతాన్ని అంతా కూడా గోదావరి వరద తాకడం జరిగింది. కాజువేలు అన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి. అక్కడ దిగువ ప్రాంతంలో కూడా ఉండటం జరిగింది. దీంతో బోట్లు కూడా అక్కడ పడవలు అన్నింటినీ కూడా నిలిపివేశారు. ఇంజిన్ బోట్లను ఏర్పాటు చేసి వాటి ద్వారాగానే వీళ్ళందరూ కూడా ప్రయాణాలు సాగించాలని చెప్పడం జరుగుతున్నది. దాంతో పాటు అలాగే అక్కడ అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అప్రమత్తం చేశారు. సెలవులు రద్దు చేయడంతో వాళ్ళందరూ కూడా విధులకు హాజరు కావాలా, అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అక్కడ చెప్పడం కూడా జరుగుతున్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, ధవళేశ్వరం. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో గోదావరి, శబరి నదుల వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు చింతూరు వద్ద శబరి నది నీటి మట్టం 34.40 అడుగులకు చేరింది. వరద ప్రభావంతో చింతూరు, కూనవరం, విఆర్పురం, ఏటపాక మండలాల్లో మొత్తం 26 రహదారులు దిగ్బంధానికి గురయ్యాయి. పలు గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. అటు సహాయక చర్యల కోసం 55 పడవలను వినియోగిస్తున్నారు అధికారులు. ఇక 46 మంది గర్భిణీలను సురక్షితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కి తరలించారు. వైద్య కేంద్రాల్లో తగినన్ని మందులు, టీకాలు అందుబాటులో ఉంచారు. మొత్తం 618 ఇళ్లు ముంపునకి గురికాగా 118 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. కట్ ఆఫ్ పాయింట్స్ వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని మోహరించి డివిజనల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ని 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.